హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నేర్చుకోవాలి, పబ్లిక్కి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్గా ఉందా, డౌట్గా ఉందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఇక్కడ టాప్ 25 క్వశ్చన్స్ అనేది తీసుకొచ్చాను. ఈ టాప్ 25 క్వశ్చన్స్ గన మీరు నేర్చుకున్నట్లయితే అది టాప్ స్టూడెంట్ అయినా డల్లర్ స్టూడెంట్ అయినా ఈ ఒక్క పేపర్ గన నేర్చుకున్నట్లయితే ఈ 5 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి 8 క్వశ్చన్స్ అనేది మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. అదేవిధంగా మీరు అనుకున్న మార్కులు అనేది కూడా గెయిన్ చేయగలుగుతారు. ఎలా చెప్తున్నాను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి యూనిట్లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నా, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్సే నెంబర్ ఆఫ్ టైము అడగడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్స్ కన్నా మీరు బాగా చదువుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ నుంచి మినిమం మీరు రాయవలసినటువంటి 8 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 12కి 12 క్వశ్చన్స్ అనేది గ్యారెంటీ చెప్పలేను కానీ బట్ మీరు రాయవలసిన 8 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి ఆ 8 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇందులోనే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోతో పాటు